హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇంకో మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసిన. ఆ రెసిపీ నేమ్ వచ్చేసి అరిసెలు, బెల్లం అరిసెలు మేము చేసుకున్నాం ఈ సంక్రాంతి ఫెస్టివల్కి. ఆ ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలోనే మీకు చూపిస్తా. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరినైనా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నా ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్, కుకింగ్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌గా ప్రాసెస్ వచ్చేసి మేమైతే ఒక 1 కేజీ బెల్లం తీసుకున్నామండి. ఈ ప్రాసెస్ వచ్చి మేము కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము. మీరు కూడా మీకు వీలైతే కట్టెల పొయ్యి మీద చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే మేము ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో ఒక 1 కేజీ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకంలాగా కలుపుకున్నాము. పాకం మనకు కరెక్ట్‌గా వచ్చిందని ఎలా తెలుస్తదంటే, మేమైతే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్‌లో కొంచెం వాటర్ పోసుకున్నామండి. పాకం అనేది అయిపోయినట్టయితే ఆ వాటర్‌లో పాకం వేయగానే గట్టి పడుతుంది. అలా గట్టిగా అయితే పాకం అయితే రెడీ అయిపోయినట్టే. పాకం రెడీ కాలేదని మనకెలా తెలుస్తుందంటే, ప్లేట్‌లో వాటర్ వేసుకున్నప్పుడు అందులో బెల్లం పాకం వేస్తే మొత్తం విరిగిపోయినట్టు అవుతుంది. లూజ్‌గా అవుతుంది. గట్టిగా గడ్డ కట్టకుండా ఉంటే ఆ పాకం రెడీ కానట్టే. అరిసెలకైతే మెయిన్‌గా వచ్చేసి పాకం అనేది మంచిగా అయితే అరిసెలు అనేటివి అంత మంచిగా అవుతాయి. పాకం మంచిగా రాకపోతే అరిసెలు అనేటివి మొత్తం విరిగిపోతాయి. మంచిగా రావు. టేస్ట్ కూడా మంచిగా ఉండదు. బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఒక 1 నైట్ నానబెట్టుకున్న బియ్యాన్ని, ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్న బియ్యాన్ని దాన్ని పిండి చేసుకొని, దానికి గాలి తగలకుండా మొత్తం కవర్ చేసుకొని, గాలి తగిలితే అరిసెలు అనేటివి మంచిగా రావు. పాకంలో కొంచెం కొంచెం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. మేమైతే ఈ పాకంలో కొంచెం నువ్వులేసుకున్నాము, అలాగే యాలకులేసుకున్నాము. నువ్వులనేటివి మన హెల్త్‌కి చాలా మంచిది. నువ్వులు, బెల్లం కాంబినేషన్ మన హెల్త్‌కి చాలా మంచిది. మనకు నడుము నొప్పి ఉన్నా తగ్గిపోతుంది. అయితే మనం పిండిని పాకంలో బాగా కలుపుకొని, దానికి గాలి పోకుండా గిన్నె మీద మూత పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇటు ఒక కవర్ తీసుకొని గిన్నెలోంచి కొంచెం పిండి తీసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. చిన్న చపాతీలాగా ప్రెస్ చేసుకొని దాన్ని ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్‌లో వేసాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే అరిసెలు అనేటివి ఖరాబ్ అయిపోతాయి. ఆయిల్‌లో వేసుకున్న తర్వాత అరిసెలు అనేటివి బాగా అరిసెలు అనేటివి బాగా పొంగితేనే ఇవి పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. అరిసెలు అనేటివి అలా పొంగిన తర్వాత అందులో ఆయిల్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ పర్సెంటేజ్‌ని మనం తీసేసుకోవాలి. అరిసెల నుంచి మనం ఆయిల్ అనేది తీసేసుకోవాలి. లేకపోతే ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండి మన హెల్త్‌కి మంచిగా ఉండదు. ఆయిల్ అండ్ స్వీట్. అయితే అరిసెల నుంచి ఆయిల్ వేడి చేయాలంటే 2 గంటల సహాయంతో ఒత్తుకుంటే ఆయిల్ అనేది అరిసెల నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇంతేనండి ప్రాసెస్. మేమైతే ఒక 4 కేజీస్ అరిసెలప్పాలు చేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చాయి. దీంట్లో మెయిన్‌గా బెల్లం పాకం కొంచెం మిగిలితే కొంచెం పల్లి పట్టి చేసుకున్నామండి. బెల్లం పాకము, వేరుశనగలు నానపెట్టుకొని పల్లి పట్టి కొత్తగా ట్రై చేసామండి. ఎలా ఉందో అని కొత్తగా ట్రై చేసాం. చాలా టేస్టీగా ఉంది. వీడియోలో చూసేయండి. అరిసెలు అనేటివి చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా వచ్చాయి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.